ఇంకా 52 ఎంటికలు ఉన్నాయి, మేము లెక్క పెట్టినాము, నువ్వు లెక్క పెట్టుకోవాలంటాం. ఈ రోజు మేము ప్రతి డిపార్ట్మెంట్ లా రివ్యూ చేసి ఏ డిపార్ట్మెంట్ లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎన్నెన్ని ఖాళీ నౌకర్లు ఉన్నాయని చెప్పేసి డేటాతో సహా నీకు చేత కాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు చేత కాకుంటే ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో నీకు తెలియకుంటే మేము ఆ ఖాళీలు ఎన్నో బయటికి తీసుకొచ్చి మేము నీ ముందు పెడుతున్నాం. మేము నీకు డేటా ఇస్తున్నాం, నీకు మేము సహాయం చేస్తున్నాం. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్ల ఖాళీలు నువ్వు దింపు. అర్థమైందా? ఈ బోకస్ కార్యక్రమాలు, యువ వికాసం అని పేరు మీద యువతను నాశనం చేసుడు, యువతను మోసం చేసుడు, యువత మీద కేసులు పెట్టుడు, యువతను చెడుతో జరుపుడు. ఈ రోజు నువ్వు ఎంచుకున్న మార్గం మోసం మార్గం, దగా మార్గం. ఈ మార్గాలు పనికిరావు. నువ్వు అనుకుంటున్నావేమో 420 సీఎం కాదు, నువ్వు 420 కాదు, 840, 1680 ఈ లెక్కలు 1260 అసలు సీఎం నువ్వు. అంత బట్టవా సీఎం ఈ రోజు మనం చూడలేదు, ఇంత మోసకారి అయిన జీవనం చూడలేదు. ఈ రోజు ఏ శత్రువుతో కొట్లాడుతున్నాము, దేనికోసం మేము చదువుతున్నాము, ఏ పరీక్ష రాయడానికి మేము చదువుకున్నాము అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు నిరుద్యోగులు విద్యార్థులు ఈ రోజు ప్రిపేర్ అయినరు అవుతుండ్రు. అటువంటి కన్ఫ్యూజన్ లో ఈ రోజు పరీక్ష రాస్తున్నప్పుడు మీరు కేంద్రం ఏ పరీక్ష పెడుతుంది, ఆ రోజు మా ఎగ్జామ్ ఉందా లేదా చూసుకోవా నువ్వు? నీకు ధమాకుండా అనుకేమన్నా? నిన్న దినాల బుర్ర వెంకటేశ్వర మొన్న అపాయింట్ చేసారు. నిన్న ఇక్కడికి వెళ్ళిపోయి 2 ఎగ్జామ్లు ఒకటే రోజు వస్తున్నాయి, ఈ ఎగ్జామ్ కొంచెం వాయిదా వేయమని చెప్పి నిన్న రీప్రజెంటేషన్ ఇచ్చిండు. టీజీపీఎస్సీ చైర్మన్ ఎప్పుడు వస్తారో తెలియదంట, ఆఫీస్ కు ఏ టైంలో కూర్చుంటారో ఆయనకు తెలియదంట. పబ్లిక్ టైం 3 to 5 o'clock, 3 గంటలకెళ్ళి 5 గంటల వరకు తెలంగాణలో ఉన్న ఏ అధికారైనా ప్రజలకు కామన్ మ్యాన్ కు కార్యాలయంలో అందుబాటులో ఉండాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే మీకు జీతాలు ఇచ్చేది రేవంత్ రెడ్డి కూలి చేసో లేకుంటే మంత్రులు కూలి చేసో మీకు జీతాలు ఇస్తలేరు. జీతాలు ఇచ్చేది తెలంగాణ పబ్లిక్, తెలంగాణ ప్రజలు, కామన్ మ్యాన్. ఈ రోజు 4 కోట్ల మంది తమ శరీరాన్ని పిండి సేద్యం చేసి వచ్చే రక్తంతో పిండి మీకు ఈరోజు ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సుల రూపంగా ఈరోజు మీరు అప్పులు కడుతున్నారు, జీతాలు తీసుకుంటున్నారు, మీరు వెహికల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఈరోజు మీరు ట్రాన్స్ఫర్ ప్రియాంక గాంధీ గారు ఏదైతే మీరు చెప్పినో తెలంగాణ యువతకు మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. మేము 2 లక్షల కోట్లు నింపలేకపోయినాం, మేము మిమ్మల్ని మోసం చేసినాం, మమ్మల్ని మీరు క్షమించాలని చెప్పి ప్రియాంక గాంధీ గారు ఇదే అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఆమె ఇచ్చిన మాట తప్పి. రెండవది, ప్రతి నెల 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినావు. 4,000 రూపాయలు కదా, ₹1 కూడా ఇయ్యలేదు. మీరు తెలంగాణ నిరుద్యోగులు మరొకసారి మోసం చేశారు. కాబట్టి ఈ 2 విషయాలపైన వచ్చి వెంటనే వాళ్ళు తెలంగాణ ఇదే అశోక్ నగర్ చౌరస్తా నిలబడి మేము ఇచ్చిన మాట తప్పినాం, ఇస్తామన్న 4,000 రూపాయలు మేము ఇయ్యలేదు, ప్రతి నెల ఇస్తామన్న నౌకలు మేము నింపలేదు, కాబట్టి మనం క్షమించాలని 2 చేతులు జోడించి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి క్షమాపణ చెప్పాలి. తప్పించుకునే ఛాన్స్ లేదు. మీరు ఏం చెప్పినా నడుస్తుంది. ఉన్నన్ని రోజులు ఉంటాం, తర్వాత పోతే మా తర్వాత పోతే ఇంకో దొంగ వస్తారు, వాడు దోసుకుంటారు. అది నడవదిగా. మీరు ఎవరు తప్పు చేస్తే వాళ్ళే క్షమాపణ చెప్పాలి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళే ఇక్కడ సరైన పెనాల్టీ కట్టి ఇక్కడికి వెళ్తే పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు మీరు చేస్తున్నది ఏది, మీరు చేస్తున్నది విజయోత్సవాలు కాదు, ఈ రోజు తద్దినాలు చేస్తుండ్రు. 7 రోజుల తద్దినాలు అందరికి. ఈ రోజు ఎవరికి మీరు ఎవరిని వదలకుండా హైదరాబాద్లకి వెళ్ళి మొదలుపెట్టి, రైతులకి వెళ్ళి మొదలుపెట్టి, ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీకి వెళ్ళి మొదలుపెట్టి, విద్యార్థులు మొదలుపెట్టి, నిరుద్యోగులు మొదలుపెట్టి ప్రతి వర్గాన్ని ఈ రోజు వారు చంపినారు, వాళ్ళ చావు కేక విన్నారు. కాబట్టి 7 రోజుల తద్దినాలు ఈ రోజు విజయోత్సవ సభల పేరు మీద మీరు చేసుకుంటున్నారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.